టీడీపీపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు గండి బాబ్జీ మండిపడ్డారు. డబ్బు ఉన్న వారికే టీడీపీ సీట్లు కేటాయిస్తుందనడం సరికాదన్నారు. విశాఖలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ చెప్తే అది టీడీపీ పార్టీ పన్నాగమేనని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గురివింద గింజలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు గండి బాబ్జీ. ఇంటింటికి వెళ్ళకపోతే ఆ ప్రజలు గమనించాలి. కేవలం ఏంటంటే ఇది రాజకీయంగా వాలంటీర్లు వాడుకొని మేమే పెన్షన్లు ఇస్తున్నాం, మా డబ్బులు జోబులకు ఇస్తున్నాం అనే బిల్డప్ ఇచ్చిన మహానుభావులకి ఇది ఒక చెక్కుగా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ముసలోళ్ళకి చదువుకోలేని తెలియపోవచ్చు. ఈవేళ ఒక సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ కాదని నువ్వు తీసుకొచ్చావు నీ సంస్థిస్తామని. గవర్నమెంట్ ఆ రోజు పెన్షన్లు పంచలేదా? గవర్నమెంట్ కాకపోతే ఇంటింటికి వెళ్ళకపోతే ఆ ఊర్లో తీసుకుంటారు. దానికి ప్రత్యేక వాలంటీర్లు పెట్టి గవర్నమెంట్ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. 500 నుంచి 1000 కోట్ల రూపాయలు. అదెంత వేస్ట్? ఆ డబ్బు నువ్వు కానీ వాడిలాగా ఉంటే ఇంకొంతమందికి నువ్వు ప్రకటించేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఒకరిగా ఇస్తున్నావు, ఇద్దరికి ఇవ్వచ్చు మనం ఆ డబ్బు తీసుకొని. అందువల్ల ఇది కేవలం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి చెప్పమంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళ వల్లే ఇది ఆపేశారు, మీరు చెప్పండి ఊర్లు అంటారు. ఎవరు అమాయకులు లేరు ఇక్కడ. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇంతకుముందు అంటే ఏదో ఇంటికి వచ్చి ఇచ్చారు కాబట్టి ఏదో సంతోషిస్తారు తప్పితే వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకునేంత వ్యవహారం ఎక్కడ లేదు. ఒకటి అలా ఉంటే వాళ్ళ దగ్గరికి సచివాలయంలో ఉన్న ఎంప్లాయీసే వెళ్ళిస్తారు. నువ్వే ప్రత్యేకంగా వాళ్ళని పెట్టకర్లే. అంతకుముందు ఇవ్వలేదా? సెక్రటరీ ఒక అసిస్టెంట్ పంపించి ఎవరైతే నడవలేరో వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకొని పెన్షన్ ఇచ్చేవారు. తెలీదా మనకి? పరిపాలన తెలీదా? నేను సర్పంచ్ చేశాను 10 ఏళ్ళు. ఇవన్నీ ఎవరికో చెప్పాలి కానీ కేవలం నువ్వు పేపర్లో మీటింగ్లు ఇవన్నీ చెప్తే నమ్మే ప్రజలు సిద్ధంగా లేరు. డెఫినెట్ గా నువ్వు తట్టా పుట్టా సర్దుకొని తాడేపల్లి వెళ్తావో లేకపోతే బెంగళూరు వెళ్తావో రెడీగా ఉండని చెప్పి తెలియజేస్తావు. ప్రజలు గమనించాలి. కేవలం ఏంటంటే ఇది రాజకీయంగా వాలంటీర్లు వాడుకొని మేమే పెన్షన్లు ఇస్తున్నాం, మా డబ్బులు జోబులకు ఇస్తున్నాం అనే బిల్డప్ ఇచ్చిన మహానుభావులకి ఇది ఒక చెక్కుగా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ముసలోళ్ళకి చదువుకోలేని తెలియపోవచ్చు. ఈవేళ ఒక సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ కాదని నువ్వు తీసుకొచ్చావు నీ సంస్థిస్తామని.